సో ఇప్పుడు చెన్నైకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ నుంచి జానకమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ ఇల్లంతా కూడా నేను మీ అందరికీ చూపిద్దామని రెడీ అయిపోయా. ఈ బిల్డింగ్ అంతా కూడా ఎవరిదో తెలుసా? మన జానకమ్మ గారిదే. నమస్కారం. నమస్తే. రండి. కూతురే రేపు పక్క మన తెలుగు మందేదంతా ఆ టైంలో ఇచ్చిన షీట్స్ అన్ని వచ్చి మీకు వెండి. వెండి. అవును, అదే అది వెండి కప్పే అంటే పెద్దది ఉంది సార్. అది మా మనవరాలు లోపల ఉంది. ఇది ఒకటి ఆ రూమ్ లో ఉన్న వీడు గుర్తుగా అలా ఉంచేస్తాను, అలాగా వాడతాను. చాలా బరువు ఉంటుంది. లైట్ తో ఉంది. ఇది ఒక బెడ్రూమ్. పొద్దున్న అందరి వంటకాలు చేసి ఆవిడ చేసుకొని వస్తారనమాట. నిజంగా మీకు చట్టం పెట్టుకోవచ్చు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. హలో అండి, వెల్కమ్ టు మేడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే, ప్రతిసారి జానకమ్మ గారు మన ఇంటికి వచ్చి మంచి మంచి వంటకాలన్నీ కూడా చేసి చూపిస్తారు. చాలా మంది కూడా దాన్ని ఇష్టపడుతున్నారు. అండ్ మొన్నసారి నేను జానకమ్మ గారు షూటింగ్స్కి వచ్చినప్పుడు ఉండే హౌస్కి వెళ్ళి అక్కడ అమ్మ ఎలా ప్రిపేర్ చేసుకుంటారనేది కూడా నేను మీకు చూపించాను. అండ్ అలాగా వీడియోలో కూడా మెన్షన్ చేశాను. చెన్నైలో అంటే మా అమ్మ మామూలుగా స్టే చేసేది చెన్నై అనమాట. సో అక్కడ వాళ్ళ హోమ్ టూర్ నేను మీకు చేసి చూపిస్తాను అని. సో ఇప్పుడు చెన్నైకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ నుంచి జానకమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ ఇల్లంతా కూడా నేను మీ అందరికీ చూపిద్దామని రెడీ అయిపోయా. ఎందుకంటే కమెంట్స్లో చాలామంది నాన్ స్టాప్ అడుగుతున్నారు. అండ్ ఒక 4 yearsగా ఆవిడతో వర్క్ చేస్తున్నందుకు నిజంగానే అంటే అమ్మ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ అద్భుతంగా పెట్టుకుంటారనమాట. సో ఒకసారి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను వెళ్ళి ఒకసారి చూడడానికి. అండ్ అలాగే ఆవిడ మెమోరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేయడానికి అండ్ అలాగే నేను కూడా తెలుసుకోవడానికి. సో దానికంటే ముందు నేను మీ అందరికి ఒక విషయం చెప్తాను. నాలాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు స్కిన్కి బెస్ట్ సెరం కోసం అని చెప్పేసి చూస్తున్నారా? అది కూడా డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్, ఇంకా యాక్నే మార్క్స్ రెడ్యూస్ అవుతూ ఒక క్లియర్ అండ్ వైటల్ స్కిన్ మన సొంతం అవ్వటానికి హెల్ప్ అయ్యేటటువంటి సెరం కోసం చూస్తున్నట్టయితే నా దగ్గర ఒక సీక్రెట్ సొల్యూషన్ ఉంది. డెర్మాకో 10% నయాసినమైడ్ సెరమ్. ఇదైతే ఇప్పుడు కట్టింగ్ ఎడ్జ్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములాతో వచ్చింది. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ అవుతాయి. అండ్ సీరంలోని ప్రతి డ్రాప్లో దీని ఎఫెక్టివ్నెస్ అనేది తెలుస్తుంది. ఈ సీరం యాక్నే మార్క్స్ ఇంకా బ్లెమిషెస్ని రెడ్యూస్ చేయడంలో యాక్టివ్గా పనిచేసి ఈవెన్ టోన్డ్ స్కిన్ అండ్ అలాగే బ్రైట్ స్కిన్ ఇస్తుంది. నేనైతే పాస్ట్ ఫ్యూ వీక్స్గా ఈ అప్గ్రేడెడ్ 10% నయాసినమైడ్ సిరమ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నా స్కిన్ పైన క్లియర్ రిజల్ట్స్ని అనేది చూశాను. ఇది చాలా లైట్ వెయిట్తో వచ్చింది. ఈ ఫాస్ట్ అబ్జర్వింగ్ టెక్స్చర్ అనేది ఆయిలీ స్కిన్కి చాలా బెస్ట్. యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ B4 అయినటువంటి నయాసినమైడ్ 10% అనేది ఉంది దీంట్లో. ఈ సిరం అయితే ఎక్సెస్ సిబమ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసి లార్జ్ పోర్స్ అపీరియన్స్ని తగ్గిస్తుంది. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఈ సిరంతో పాటు 2% నయాసినమైడ్ ఆయిలీ స్కిన్ క్లీన్జర్ ని కూడా నేను యూజ్ చేస్తాను. ఈ జియో అయితే నా స్కిన్ పైన బెస్ట్ గా వర్క్ అవుతుంది. ది డెర్మాకో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా డర్మటాలజిస్ట్ డిజైన్ చేసినటువంటి కాబట్టి అన్ని కంప్లీట్ గా సేఫ్ అండ్ అలాగే ఎఫెక్టివ్. థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ చాలా ఇష్టపడుతున్నటువంటి ఈ సిరం అమెజాన్ ఇంకా నైకాలో బెస్ట్ సెల్లర్ కూడా. ఈ ప్రోడక్ట్ ని ది డెర్మాకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో నా కూపన్ కోడ్ మేడమ్ 2025 అని యూజ్ చేసి 20% ఆఫ్ తో మీరు పొందండి. అండ్ ఆల్సో వీళ్ళ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ది డెర్మాకో వాళ్ళు ఈ ఇయర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తో 20,000+ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు చేసేటటువంటి ప్రతి ఆర్డర్ ని వాళ్ళు ఒక చైల్డ్ కి లింక్ చేసి ఎడ్యుకేట్ చేస్తారు. భూమి ఇనిషియేటివ్ తో పాటు మీ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్సెస్ ని కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను చూపించినటువంటి డెర్మాకో ప్రోడక్ట్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. మనకి మాత్రం ఆలస్యం చేయకుండా పదండి జానకమ్మ గారి హోమ్ టూర్ చూద్దాం. చెన్నై హోమ్ టూర్. ఈ బిల్డింగ్ అంతా కూడా ఎవరిదో తెలుసా? మన జానకమ్మ గారిదే.
సో నేను వాళ్ళ చెన్నైకి వచ్చేసాను. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో చెన్నైకి డెఫినెట్గా మీ ఇంటికి వస్తానమ్మా, మీ ఇల్లు షూట్ చేస్తానండి, అలాగే మీ ఫంక్షన్ కూడా అటెండ్ అవుతానని. సో ఫైనల్లీ జానకమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాను. సో పదండి లోపలికి వెళ్దాం. సో ఇదంతా కూడా జానకమ్మ ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుందండి. ఇదిగోండి ఎన్ని రకాల మొక్కలు చెట్లు పెట్టుకున్నారు. సరే దొరకటేద్దాం. అడ్రస్ పంపించేశారు. నా మీద చాలా కోపంగా ఉన్నారనమాట. లేట్ అయ్యాను నేను. వెలుగులో రమ్మంటే చీకట్లో వస్తావా అని చెప్పేసి ఫోన్లో సో లెట్స్ నమస్కారం. నమస్తే రండి నవ్వద్దు. ఏటానే ఉన్నారు అప్పటి నుంచి ఫోన్లో నన్ను. ఇప్పుడు మాత్రం నవ్వుతూ వెల్కమ్ చెప్పారు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నాను. బాగా ఉన్నారా? ఉంటాం మరి కదా. చూసారా అస్సలు మొహాటం ఉండదు. తిండి మాత్రం డోర్ వేసేస్తారా నేను లేట్ అనేది కొంచెం దాన్ని సహించదు, ఇంకొంచెం ఉంటుంది సహించదు. మరి పొద్దు నుంచి ఇంతసేపు అమ్మ వద్దున అని చెప్పాను నేను. లేదే మధ్యాహ్నం వచ్చేవాళ్ళు, కానీ అప్పుడైనా రావాలి కదా. మధ్యాహ్నం రాలేదు. నేను రీచ్ అవడమే 5:30కి రీచ్ అయ్యి వితిన్ హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి నేను ఇమీడియట్గా వచ్చేసాను. సో ఇదనమాట చెన్నైలో ఉన్న మా జానకమ్మ గారి ఇంటికి వచ్చేసారు ఫైనల్లీ. ఎప్పుడు కూడా మా కిచెన్ లోకి వచ్చి నాకు ఏదైనా స్పెషల్ వంటకం చేసినప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా, ఎంత నీట్గా ఉంటుంది తెలుసా అని పెడతా ఉంటాం అనమాట. సో ఇప్పుడు చూసాను. ఫస్ట్ మీ అబ్బాయి గారిని, మీ కోడలు గారిని అందరినీ పరిచయం చేసేస్తాను ఒకసారి. వాళ్ళందరినీ పరిచయం చేసేస్తే మా ఇల్లు ఎలా ఉంటుందంటే అంత గలగలగలగలగా రాడుతూ ఉంటాయి. ఇలాగే ఎప్పుడు నిండుగా. నా చిన్న కోడలు. మిమ్మల్ని రెగ్యులర్ గా చూస్తున్నాం, చూపిస్తా ఉంటారు. నా మనవడు, నమస్తే అండి. అది నా మనవరాలు. హాయ్ హాయ్. వీడికి పేర్లు ఉంటాయి కదా. రాజున పద్మలత, నమస్తే. క్రాంతి నక్షత్ర, రాహుల్ తేజ్. హాయ్. వీడి వీళ్ళందరూ తెలుగు మాట్లాడతారా? అందరూ అందరు తెలుగు తెలుగు మాట్లాడతారు. అందరు తెలుగు వీడి కూతురే రేపు బర్త్డే. ఓకే, ఓకే. అందరు తెలుగు మాట్లాడతారు. మీ మనవడే చిన్న అబ్బాయిలా ఉన్నాడండి. నమస్తే అండి. లక్ష్మి. హలో అండి. సో రేపు యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ హడావిడి, బట్ నేను వచ్చి డిస్టర్బ్ చేసాను. సో సారీ డిస్టర్బ్. సో ఎస్, జానకమ్మ గారి మనవడు అండ్ అలాగే కోడలు, అబ్బాయి వైఫ్ అండ్ అలాగే తినదే రేపు మురి మనవరాలు. అయ్యో మురి మనవరాలు. మీరు అలా లేరండి. ఏ తల పండేసుకున్నారు. అవును, అదే మరి. ఎస్. సో ఓకే, మరి మీ ఇల్లు కూడా చూపిస్తారా మాకు ఒకసారి? ఏ పూజ ఏది? పూజ. సో మీరందరూ కూడా మా ఛానల్లో వీడియో తీసుకోవాలి. ఎందుకంటే జానకమ్మ ఎప్పుడు మాకు అక్కడే తీసుకొని వస్తారు. సో జానకి ఇంకేది కూడా ఒకసారి చూద్దాం. ధోని వాళ్ళ చెల్లి. ఓ, మీరు ముగ్గురు సిస్టర్. ముగ్గురు సిస్టర్స్. ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు. అవునా? మార్నింగ్ వచ్చారు ఫ్లైట్ కి. సూపర్. మీరు హైదరాబాదేనా? పక్క మన తెలుగు వాళ్ళబ్బా. మందేదంతా ఇంకా మీతో ఎలా మాట్లాడాలని సంగతి వచ్చి అమ్మ రూమ్. ఓకే ఓకే. వస్తే ఇక్కడ ఇదే అమ్మ రూమ్. ఇక్కడ ఉంటారు. హాల్ ముఖ్యంగా నేను చూపించాల్సింది ఏంటి అంటే అది పైన అంతా కూడా అమ్మ చేసినటువంటి మూవీస్ లో అందుతున్నటువంటి అవార్డ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఎన్ని సంవత్సరాల క్రితం అన్నీ? చాలా సంవత్సరాల క్రితం కె బాలచంద్ర గారు, ఓకే. కె విష్ణువాడు గారు, రాజ్ కపూర్, వా రాజ్ కపూర్ గారు. రాజ్ కపూర్, కరుణానిధి గారు. ఓ వావ్. సో ఇంకా మూట గట్ట ఇక్కడ పెట్టానన్నారు కదా మీరు. అది అమ్మ సౌత్ ఇండియా అండ్ అలాగే బాలీవుడ్ కూడా చేశారు కదమ్మా మీరు. హిందీ చేశారు కదా. లేదు, ఒకటో రెండో చేశాను. చాలా చేసినట్టు ఒకటి రెండు చేసినా సరే. సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్, సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ అలాగే ఇప్పుడు సీరియల్స్ లో కూడా మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు అండ్ అలాగే యూట్యూబ్ లో కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అమ్మది నంది అవార్డు కూడా ఉంది అక్కడ. అమ్మా వావమ్మా, ఇంత సీనియర్ ఆర్టిస్ట్ మాతో ఇంత చక్కగా కలిసి మాట్లాడుతూ మాకు వండి పెడుతూ ఉంటే మాకు నిజంగా ఎంత ఆనందంగా ఉంది సార్. ఇవన్నీ చాలా తక్కువ. ఇవి చాలా తక్కువ. చాలా ప్లేస్ లేదని ప్లేస్ పెట్టలేదు. లేదు. ప్లేస్ లేదని పెట్టలేదు. అది
ఇంతకుముందు పాతలు ఉండేటప్పుడు సెంటర్ పెద్ద బీరో ఉండేది, దాంట్లో గ్లాస్ హౌస్ లో మొత్తం చేసి పెట్టేవాళ్ళు. కానీ ఇల్లు షిఫ్ట్ చేసి మళ్ళీ రీమోడల్ చేసినప్పుడు చాలా వరకు పాడైపోయినాయి వాళ్ళు. అప్పుడు సరే ఇది ఒక ఇదిగా ఉండాలని చెప్పి ఇక్కడ ఒకటి పైన అన్నింటిలో కూడా పెట్టేవాళ్ళు కదా, దాంట్లో పెట్టలేదు. దీంట్లో ఎంతవరకు పెట్టగలమో మొత్తం సెట్ చేసి పెట్టాను ఫుల్ గా. ఇంకా వెనకాల ఉండదు చాలా ఉన్నాయి దాని వెనకాల. 3 layers గా ఉంటుంది మొత్తం అంతా. ఆ టైంలో ఇచ్చిన షీట్స్ అన్ని వచ్చి మీకు వెండి, ఒరిజినల్ వెండి. అవును, అదే అది వెండి కప్పే అంత పెద్దది ఉంది సార్. సో వెనకాల నీడ ఇది ఉంటుంది షీల్డ్, అది వెండి. ఇక్కడ ఉన్నాయి చూడండి వెండి కిరీటం. వెండి కిరీటం మొత్తం వెండి కప్పులే ఫుల్గా. కింద వచ్చి మా పాప అరంగేట్రం చేసినప్పుడు వచ్చినాయి. అవి చూపించారండి నాకు, మొత్తం ఫోటోస్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక 60 years కలెక్షన్, మొత్తం అమ్మయ్యే కలెక్షన్ అంతా అమ్మలేదు. అది ఒక చేప ఒకటి ఉంటుంది చూడండి, గ్రీన్ కలర్ చేప. ఇది అమ్మ రక్తకని డ్రామా వేసినప్పుడు కలకట్టా నుంచి తీసుకొచ్చారు. అప్పుడుండే క్వాలిటీకి ఇప్పుడుండే క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ సపరేట్ గా చిన్న చిన్న షూట్ చేసుకోవాలి. 60 years కలెక్షన్ ఉంది, 60 years కలెక్షన్. కానీ నీట్ గా మీరు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటి ఆనందంగా ఉందంటే మీ గురించి చక్కగా మీ అబ్బాయి మీ కోడలు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా చెప్తున్నారు, ప్రతి అవార్డు గురించి కూడా. సూపర్. ఒక రుణం తీసుకోవాలి కదండి, మేము ఇచ్చినందుకు రుణం తీసుకోవాలి కదా, మర్చిపోకూడదు కదా. ఈ ఫోటో ఫుల్ కలెక్షన్. ఈ ఫోటో కూడా అమ్మ నాన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఫోటో ఇది. అదే బ్లాక్ అండ్ వైట్ ఫోటో, చిన్న ఫోటో ఎంత ఉంటే దాన్ని ఫుల్ పాడైపోయి ఉంటే దాన్ని డెవలప్ చేసి ఫ్రెండ్స్ డెవలప్ చేసి ఇది వచ్చి ఇప్పుడు లైవ్ ఫోటో. అది వచ్చి మీకు ఏం అవ్వదు, జరగదు, వాష్ చేయొచ్చు. అది ఈ ఇల్లు గృహప్రవేశం రోజు పిల్లల చేతి ఓపెన్ చేయించాలి. సో నా వల్ల చేసిన కొడుకు చూసారా ఎంత మంచి కొడుకు. సో దీన్ని వాష్ కూడా చేయొచ్చు. చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇంత చక్కగా అదేంటి వాల్ మీద వేయించి అండ్ అలాగే వాళ్ళ పిల్లలతో ఒకరిని వేయించారంట సార్. సీరియస్లీ అంటే వింటూ ఉంటే నిజంగా మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉందన్నమాట. నేను తడగడతో కూర్చేస్తా ఉంటాను కదా అమ్మ, మీ కూర్చోడం గురించి చెప్పడం గురించి మాకు బాగా తిట్లు పడుతుంటాయి. ఇంకెక్కడికైనా తెమ్మని తెస్తారు కానీ ప్లేస్ లేదు, అసలు తేవద్దని చెప్తాను నేను. ప్లేస్ లేదు కానీ ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా పెట్టాలంటే మనం పాతది రిమూవ్ చేయాలి. అందుకని నాకు ఇష్టం లేదా అలా ఉండని అని చెప్పేసి ఇంకా నేను తేవద్దని చెప్పాను. ఇంకెక్కడ నుంచి అది మా మనోరాజు లోపల అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా భలే పెట్టారండి మీరంతా. బాగుంది. చక్కగా సిట్టింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, టీవీ చూసుకుంటూ నీట్ గా సెట్ చేసుకున్నారు. ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్స్ తో సహా కలెక్షన్ మామూలుగా. మ్యాగ్నెట్ వచ్చి మా పాప కలెక్షన్. మీ పాప కలెక్షన్. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది. అది ఒక్కొక్కరు ఒక కంట్రీ నుంచి తీసుకొచ్చిన స్టీల్. ఓకే ఓకే ఓకే, గుర్తుగా ఇవి బాగుంటాయి. ఎన్ని కంట్రీస్కి వెళ్ళామో ఏం తీసుకున్నాం. అబ్బా ఫస్ట్ కిచెన్ లో తీసుకెళ్ళిపోతున్నారమ్మా. అది సూపర్. ఏఎంసీ కుక్వేర్. ఏఎంసీ కుక్వేర్ నేను తీసుకున్నాను సెట్. అది క్లాసిక్ సెట్. చెప్పాను మా వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్దది పెట్టుకున్నారమ్మా కానీ మేమేమి ఉండవు. కరెక్టే అమ్మా, మీ చిమ్నీతో సహా నీట్ గా ఉందమ్మా. మీ చిమ్నీ ఏంటి ఇలా ఉంది, తుడుచుకోరా. మీ గోడలు ఏంటి ఇలా ఉన్నాయి, తుడుచుకోరా. మీ గ్యాస్ ఏంటి ఇలా ఉంది, తుడుచుకోరా. ఇవన్నీ మేము చేయించుకున్నాం. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఫుల్ గా అన్ని చేయించుకోవాలి. నైస్ నైస్. అబ్బా కుండ వాటర్, కుండ కూడా ఇచ్చింది ఆనీలే. అవునా, కుండలో వాటర్ ఇచ్చాను. టేస్టీగా ఉంది. ఏంటంటే మా మనవరాలు బేకరీ ఇవన్నీ కేక్ చేస్తుంది. అవును చెప్పారు కదా, టక 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 మొత్తం బేకింగ్ చేస్తారని. మా కిచెన్ ఎంత బాగుందమ్మా. ఇదిగోండి చక్కగా దీనికి సపరేట్ గా కుక్కర్ కి, గ్రైండర్ కి, కిచెన్స్ కి, ఓవెన్ ప్లేస్, ఓవెన్ కి. ఆహా, ఉల్లిపాయలు కూడా ప్లేస్ అంతా పెట్టుకున్నారు. అమ్మ ఇది ఎంతకాలం పాతది? మోర్ దెన్ 60 years.
ఇది ఒకటి ఆ రూమ్ లో ఉన్న బీరు అదే, ఎందుకంటే ఇది చూస్తే ఇది వచ్చి పాత మా అత్తగారు గుర్తుగా అలా ఉంచేస్తాను అలాగా వాడతాను. చాలా బరువు ఉంటుంది అదే తెలుసు. అంత బరువు 6 years back కబోర్డ్. దానికి ఇదే కలర్ కొంచెం పెయింట్ కొట్టించి అలా మెయింటైన్ చేస్తున్నాను. నైస్. ఇప్పుడు అసలు దొరకదు అవునండి, అవును, చాలా బాగుంది. అది వాషింగ్ ఏరియా, మనం అలా బయటకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది వాషింగ్ ఏరియా. చెట్లు 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 జానకమ్మ ఎక్కడ ఉంటే అక్కడ చెట్లు బట్టలు ఆరేసుకోవడానికి చిన్నగా ఉందండి. ఇదంతా కలిగి ఉందా? రావడం ఇష్టం లేదా మీకు? ఏమన్నా మీరు వస్తారా? ఎదురు చూస్తుంటే మీరు రాకుండా ఇచ్చేస్తేలాగా. మీ ఆవిడ నడవలేదేంటి? ఆవిడే నడిచారు కదా. అసలు ఒక్కలేదమ్మా, మీరు అన్నారంటే దగ్గర వచ్చాం అన్నమాట బయట. సో ఇగో జానకమ్మ గారి ఇల్లు ఇవన్నీ చేయమని చెప్పాను. ఆపం పెట్టి ముందు అది తప్పగా ఇగో ఇప్పుడు పైకి వెళ్తున్నాం, పైకి చూస్తున్నాం. కిందంతా అయిపోయింది. అందుకే నువ్వు కూడా పైకి వెళ్ళమ్మా, చక్కగా బాగుపడదు అని చెప్పేసి పైకి వెళ్ళి చూడమంటున్నారు. పైకి వెళ్ళి చూసేసి ఫోన్ చేస్తారు. ఓకే, జానకమ్మ గారు అబ్బాయి మా నమస్తే నమస్తే మా మనరాజు అందరే ఫంక్షన్ రేపు రావాలి. రావాలండి, ఖచ్చితంగా రావాలి. అలాగే, ఓకే. మరి ఆ టప్పుడు వచ్చిండొచ్చు కదా వాళ్ళ. నైట్ 1:30కి లేచి అవును, సరే సరే. నార్మల్ మేనేజర్లు కూడా అన్నిసార్లు ఫోన్ చేయరు, జానకమ్మ అన్నిసార్లు చేసేది. సరే సరే, ఓకే, నేను పైకి వెళ్ళి చూసి లైట్ తో ఉంది కదా. ఇది ఒక బెడ్రూమ్. ఏంటది వెనకాల ఇది ఒక బెడ్రూమ్. ఇది ఫుల్ బ్లూ కాన్సెప్ట్. అమ్మది వచ్చి లైట్ క్రీమీ కాన్సెప్ట్. ఇది ఎవరు? ఇది మారు. ఇది మీరు ఇది మారు. అందుకే బ్లూ సారీ కూడా మ్యాచింగ్ మ్యాచింగ్. క్యూట్ నీట్ చిన్న డ్రెస్సింగ్ టేబుల్, ఫుట్ మసాజ్, బాల్కనీ బాల్కనీ మొక్కలు ఉంటాయి. మీకు గ్రీన్స్ చాలా ఇష్టం అనుకుంటా. వాళ్ళిద్దరికి, మా అత్తగారికి మా హస్బెండ్ కి. మీ దగ్గర దోమలు లేవు కదండి? మాకు చాలా దోమలు ఉంటాయి. మీరు ఇలా సాయంత్రం ఓపెన్ చేసుకోలేము. పైన ఏంటంటే అన్ని క్లోజ్ మేము ఇది నెట్ వేసేసి వదిలేస్తే మంచి గాలి ఉంటుంది. అదే బాగుంది. మెట్లు ఎక్కేస్తుంది పాప. ఇది బాగుంది. యాక్చువల్ మా బాబు అండి, వాళ్ళు వేరే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మా పాప బెడ్రూమ్. ఓకే ఓకే ఇది ఫుల్ గానే ఫుల్ బ్రౌన్ కాన్సెప్ట్.
మేమే ఇంటీరియర్ ఇవన్నీ మేము చేయించుకున్నాయి ఓన్గా ఈవెన్ కార్డ్ తో సహా అందుకే మ్యాచింగ్ చేయించుకున్నాం. సో దీనికి కూడా మళ్ళీ ఇది వాష్రూమా? ఏ రూమ్ కి ఆ రూమ్ వాష్రూమ్ సపరేట్ గానే పెట్టారు. చెప్పండి వాష్ చేస్తా. 4 to 5 hours క్లీనింగ్ లోనే స్పెండ్ చేస్తాను. వేరే జాబ్ అక్కర్లేదు. అంటే actually ఇల్లు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడే కొత్తగా కట్టి ఇంటీరియర్స్ అన్ని చేయించుకున్నాను. 14 years ఏంటి ఇల్లు నీట్గా 14 years అయిపోయింది. అలా ఉందా? మా ఇంటికి రండి, 2 సంవత్సరాలు అయింది వచ్చి చూస్తే కొద్దిల్లు ఆంటీతో ఒకటి చేస్తాను. ఈ కొత్త స్టవ్ అనేది చూపిస్తాను అది చూసాను. హైదరాబాద్ లో వెజిటేబుల్ చూసాం అండ్ అలాగే ఇప్పుడు చెన్నైలో కూడా వెజిటేబుల్ అప్పుడు ఎంత బాగా సెట్ చేసుకున్నారో. ఇది మీరు ఇది అమ్మగారు చల్లగా అప్పుడు మా చిన్న నేను డైరెక్ట్ ఆఫీస్ చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే. సో అసలు ఈ వయసు కూడా అమ్మ అక్కడికి ఇక్కడ ట్రావెల్ చేసి మాతో పాటు నిజంగా మేమే టైడ్ అయిపోయి కూర్చున్నాం. అంత యాక్టివ్గా వర్క్ చేస్తారనమాట. ఎనర్జీ కారణం ఏంటమ్మా? ఏమీ లేదు తృప్తి. నేను చెప్పాను మనిషికి తృప్తి. అది లేదు ఇది లేదు అది రాలేదు ఇది రాలేదు అని బాధపడేదాన్ని ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం అనేది మనిషికి అంత బలం అది అది రాదు. సో తృప్తి అనేది ఉంటే అన్నీ హ్యాపీగా ఉంటాయి. అది ఇవాళ 10 రూపాయలు వచ్చిందా సారీ 10 రూపాయలు ఇవ్వడం కాదు, రేపు 20 వచ్చిందా సారీ అందులో 10 రూపాయలు రాదు అని తృప్తి అనేది ఉంటే డెఫినెట్ గా ప్రతి మనిషి పోవాలి. ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అది జాపమ్మ ఈ సామ్రాజ్యాన్ని సృష్టించారు. బట్ అయినా సరే ఆవిడకున్న యాక్టింగ్ మీద ప్యాషన్ తో అక్కడికి వచ్చి ఆ ఇంట్లో ఉండి పొద్దున్నే అందరినీ వంటకాలు చేసి ఆవిడకొని ఆవిడ చేసుకొని వస్తారనమాట. నిజంగా మీకు చట్టం పెట్టుకోవచ్చమ్మా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ చూసి నిజంగా చాలా ఇన్స్పైర్ అవ్వాలి. నార్మల్ గా అంటే అమ్మాయి ఈ ఏజ్ వచ్చే వరకు పిల్లలందరూ కూడా ఓకే మనం కొంచెం పక్కన మా అమ్మ ఇదమ్మ అనేది సమమని మనం ప్రయత్నం చేసుకుంటాం. బట్ ఇక్కడ మనవాళ్ళతో సహా అమ్మకి ఇచ్చేటటువంటి మర్యాద ఎలా ఉంది అంటే అమ్మని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే పద్ధతితో ఉంటారు అనమాట. వచ్చిన వెంటనే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఉంటే ఫ్యామిలీలా ఉండాలన్నమాట. సో లక్కీగా నాకు కూడా నా ఫ్యామిలీ నచ్చుకుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇలా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దానికి ఒక టిప్స్ చెప్తారా? ఎలా అనేది ఏం లేదు కలిసి ఉండడం మనసులో చెప్తున్నానమ్మా. ప్రతి మనిషి హ్యాపీగా కలిసి ఉంటే అంత మించి ఆనందం ఉండదు. ఒకళ్ళు ముందు మాట్లాడి వెనకాల తిప్పుకోవడం అంటే నా పెద్ద మనవాడు లేడు, వాడు షిప్లో ఉన్నాడు. వాడు ఉంటే ఇంకా ఇల్లంతా ఇంకా జరగగలం. అదే సో చక్కగా జాయింట్ ఫ్యామిలీ అంతా కూడా ఒకే దగ్గర ఉంది. నిజంగా చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. వెరీ నైస్. బాగుందమ్మా. మీ కబోర్డు, మీ అల్మారా, మీ డ్రెస్సింగ్ టేబుల్, మీ సెట్ ఏది దగ్గర ఒక 35 ఇంకా ఎక్కువ కబోర్డ్ అలా అది పోలేదు, అది తీసేయలేదు. అది ఇంకా అలా పెట్టి మిస్టేక్ చాలా బాగుంది. మళ్ళీ సపరేట్ టీవీ ఎక్కడున్నా టీవీ కావాలి. అంత మించి మనకి ఏం కావాలి అంతేమ్మా. బాగుంది. మీ టెంపుల్ కూడా బాగుంది. సో అదండి జానకమ్మ గారి ఇల్లు చూస్తారు కదా. సో సూపర్ అమ్మ అక్కడి వరకు వచ్చి ట్రావెలింగ్ చేసి మీరు చేస్తున్నారు, మా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. ఒక్కసారి మీ ఫ్యామిలీ అందరితో ఒక ఫోటో తీసుకున్నాను. సో ఇదండి చెన్నైలో జానకమ్మ గారి ఫ్యామిలీ. బట్ ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉంది. బట్ ఈరోజు ఇంట్లో మాత్రం నేను సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇబ్బంది పెట్టుకుంటే సో సారీ. ఎందుకంటే పాపది ఫంక్షన్. సో ఫంక్షన్ కూడా నేను చూపిస్తాను. హలో పెట్టారండి, నేను ఇబ్బంది పెట్టాను. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. వేడివేడిగా వెజ్ స్టీమ్లో ఇదేంటి దహివడ అండ్ అప్పం మరీ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. రండి కూర్చోండి. వేడివేడిగా తీసుకొచ్చారు. సో ఇది మనకు తెలియదని చెప్పేసి అమ్మ చేయించారు. అమ్మా చాలా బాగుంది. డ్రైవర్ కూడా మీరే చేశారా? ఇంట్లో ఇంట్లోనే చేస్తాను ఎక్కువ. చాలా తక్కువ చాలా బాగుందమ్మా.
అదిరిపోయింది. ఇది నేను కుమ్మేస్తున్నాను అనమాట.